అరే వీళ్ళు చెప్తారు మాస్టర్బేషన్ చేసుకోకూడదని. నేను చెప్తున్నాను ఏమి జరగదు. అస్సలు ఏమీ జరగదు. అరే వీళ్ళంతా వీళ్ళకేం తెలుసు నేను ఎప్పటి నుండి మాస్టర్బేషన్ చేసుకుంటున్నానో తెలుసా? ఏమైంది? ఏం అవ్వలేదు. అంతా కూల్ గానే ఉందిగా. ఓకే రేపు కాలేజ్ లో ప్రాక్టికల్ ఉందిగా ప్రిపేర్ అవుదాం పదా. అవును పద పద. వీర్యనాశనాన్ని ఎలా అరికట్టాలి? తరచుగా ఇలాంటి మెసేజెస్ వస్తూనే ఉంటాయి. ఎక్కువగా మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల శరీరం చాలా వీక్ గా అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించట్లేదు. నెగిటివ్ థింకింగ్ వస్తుంది. వీటి నుండి ఎలా బయటపడాలి అని. నిజమేంటంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వంటి ప్రాబ్లమ్స్ కోసం అయితే ప్రజలు నార్మల్ గానే మాట్లాడుకుంటారు. బట్ ఇలాంటి ఒక ప్రాబ్లం కోసం మాట్లాడడానికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య 18-20 సంవత్సరాల పిల్లల్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం గా తయారయ్యింది. దాని యొక్క సొల్యూషన్ ఏంటో వాళ్ళకి తెలియదు. సొల్యూషన్ ఉంది, తప్పకుండా ఉంది. ఇక ఈ వీడియోలో మనం దానికోసమే మాట్లాడుకుందాం. ఇంకా ఆయుర్వేదంలో చెప్పబడిన ఫుడ్స్, ఔషధాల హెల్ప్ తో వీర్యనాశనాన్ని ఎలా అరికట్టాలో తెలుసుకుందాం. కొంతమందికి ఈ కాన్సెప్ట్ సూడో సైంటిఫిక్ గా అనిపించవచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఈ టాపిక్ పై మోడర్న్ సైన్స్ అండ్ ఆయుర్వేదం యొక్క ఎన్నో రెమెడీస్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి. మోడర్న్ సైన్స్ చెప్తుంది మాస్టర్బేట్ చేసుకోవడం న్యాచురల్, బాడీ యొక్క నీడ్ అని. కానీ ఎవ్రీ వీక్ చేసినట్లయితే మైండ్ రిలాక్స్డ్ గా ఉంటుంది. మాస్టర్బేషన్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ పై చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ ఆయుర్వేదం ప్రకారం వీర్యనాశనం అంటే శరీరం యొక్క నాశనం అని. ఈ టాపిక్ కొద్దిగా కాంట్రవర్షియల్. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక్కసారి కొద్దిగా ఓపెన్ మైండ్ తో వినండి. దాని తర్వాత నమ్మడం అనేది మీ ఇష్టం. నేను ట్రై చేస్తాను మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి. ఎందుకంటే ఈ విషయంలో నేను కేవలం బుక్స్ లో చదివింది కాదు, లేదా అక్కడ ఇక్కడ విన్నది చెప్పట్లేదు. నేను స్వయంగా నా లైఫ్ లో దీన్ని పాటిస్తున్నాను మరియు దీని సూపర్ బెనిఫిట్స్ ని చూసాను కూడా. నేను కోరుకుంటున్నాను ఆ బెనిఫిట్స్ ని మీరు కూడా పొందాలి అని. మరొక మోటివ్ ఏమీ లేదు. ఇప్పటికీ మీరు నమ్మకపోయినట్లయితే ఈ వీడియోని ఇక్కడే ఆపేయండి. లేదా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. మాస్టర్బేషన్ లేదా సెక్స్ చేశాక వచ్చే లిక్విడ్ ని వీర్యం అంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వీర్యాన్ని ఎందుకు రక్షించుకోవాలని, దానివల్ల ఏం జరుగుతుంది? ఫ్రెండ్స్, విషయం ఏంటంటే పురుషులైనా మహిళలైనా ఎవరికైనా ఇజాక్యులేషన్ అయినప్పుడు కేవలం స్పర్మ్స్ ఆర్ ఎగ్ రిలీజ్ అవడమే కాకుండా వాటితో పాటుగా శరీరం యొక్క వైటల్ ఎనర్జీ కూడా పోతుంది. ఈ ఎనర్జీ మీ క్రింద ఉండే అంగాలలోనే కాదు, మీ శరీరంలోని అన్ని నాడుల్లోనూ జీవశక్తి రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కళ్ళు ఉన్నాయి బట్ కళ్ళల్లో ఉండే తేజస్సే ఆ జీవశక్తి. చెవులున్నాయి బట్ చెవులకు వినికిడి శక్తి కూడా దీనిదే. ఈ శక్తే లేకపోయినట్లయితే మన చెవులు, కళ్ళు యొక్క యూజ్ ఏంటి? ఇలాంటి శక్తితోనే మన శరీరంలోని ప్రతి నాడి, ప్రతి సెల్ కి ఎనర్జీ లభిస్తుంది. అండ్ మన మైండ్ లో విల్ పవర్, కాన్ఫిడెన్స్, పాజిటివ్ థాట్స్ మరియు క్రియేటివిటీ వంటివి పెరుగుతాయి. ఎలాగైతే మోడర్న్ సైన్స్ లో హెల్త్ కి 3 పిల్లర్స్ ఉన్నాయో, లైక్ డయట్, స్లీప్ అండ్ ఎక్సర్సైజ్, అదే విధంగా ఆయుర్వేదంలో కూడా 3 పిల్లర్స్ ఉన్నాయి. యోగా, నిద్ర మరియు ఆహారం. కానీ ఈ 3 పిల్లర్స్ నిలబడి ఉన్న బేస్ పేరే బ్రహ్మచర్యం. ప్రజలు కేవలం బిల్డింగ్ నే చూస్తారు, కానీ బిల్డింగ్ కి అసలైన స్ట్రెంగ్త్ దాని బేస్మెంట్ లో ఉంటుందిగా. అంటే ఏదైనా బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ దాని యొక్క బేస్మెంట్ సరిగా లేకపోయినట్లయితే అది ఈ రోజు కాకపోయినా రేపు కూలిపోతుందిగా. అదే విధంగా మన జీవనంలో బ్రహ్మచర్యం లేకుండా, సెల్ఫ్ కంట్రోల్ లేకపోయినట్లయితే హెల్త్ అనే బిల్డింగ్ ఈ రోజు కాకపోయినా రేపైనా కూలిపోతుంది. కొద్ది నెలలు ఈ జీవశక్తిని కాపాడుకొని చూడండి, మీ ఫేస్ పై గ్లో వస్తుంది. మీ వయసు కన్నా చిన్నగా ఉంటారు. ఆయుర్వేదంలో ఏం చెప్పబడిందంటే ఎలాగైతే కర్రల ఇంటిని తగలబెట్టిన తర్వాత అది ఎలా కనిపిస్తుందో, అదే విధంగా వీర్యనాశనం చేసే వాళ్ళ ఫేస్ కూడా తయారవుతుందని. లోపల నుండి ఆ తేజస్సు, కాంతి పోతుందట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? పూర్తి రోజంతా ఇన్ని ఉరుకుల పరుగుల తర్వాత కూడా మీరు అంతగా అలసిపోరు. బట్ ఒక్కసారి వీర్యనాశనం అయ్యాక చాలా అలసిపోతారు. ఒక్కోసారి అయితే అనిపిస్తుంది పూర్తి శరీరంలోని ఎనర్జీ మొత్తాన్ని బయటకు లాగేసినట్లుగా. ఇలాగే జరుగుతుంది కూడా. మన భారతదేశంలోని సిద్ధులు, స్వాములకు ఈ విషయం బాగా తెలుసు. వాళ్ళ మాటల్లోనే వినండి. अब आप बताइए कि जीवनी शक्ति वीर जो एक मन अन्न खाने के बाद एक बार बच्चा पैदा करने की सामर्थ्य वाला वीर अंदर आता है। और हमारे कहीं वीर की थैली नहीं है, कहीं भी नहीं है। जैसे पित्त की थैली होती है, ऐसे वीर की थैली थोड़ी है। एक मनोवाह नाड़ी है, वो रक्त की मथानी है। जिस समय हम काम, वेदना और चेतना से युक्त होते हैं, वो मंथन करके पूरे शरीर से, जब वीर शक्ति शरीर से निकलेगी तो पूरी नस नाड़ियों में तनाव होगा और वो शक्ति बाहर वो खोखला कर देती है। ये हस्त में तुम खोखला कर देता है, हड्डी तक की शक्ति निकाल देता है। और कमर दर्द होना, माथा दर्द होना, ज्यादा विचार करने की सामर्थ्य न रह जाना, स्मृति न रह जाना, आज पशुता बढ़ रही है। అదే ఈ ఎనర్జీ ప్రిజర్వ్ చేసుకున్నట్లయితే దాని వల్ల బాడీలో వచ్చే జోష్ ని వర్ణించలేం. జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయగలం అంతే. బాబా రామ్దేవ్ ఒకసారి అతని బిజినెస్ అండ్ పొలిటికల్ సైడ్ ని పక్కన పెట్టి యాజ్ ఎ పర్సన్ గా ఆయన ఎంతోసియాజం అండ్ ఆయన ఫిట్నెస్ ని చూడండి. ऐसा देखो, On your mark. और ऐसे करो।
क्या बात है। ఇదే బ్రహ్మచర్యం యొక్క బెనిఫిట్స్ ఇప్పటికీ మన ఇండియన్ రెస్లర్స్ కి వాళ్ళ కోచెస్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కోసం బ్రహ్మచర్యం పాటించమనే సప్లిమెంట్ ని సజెస్ట్ చేస్తారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, బుద్ధ భగవానుడు, జీసస్ వీళ్ళందరూ సీమన్ రిటెన్షన్ యొక్క బెనిఫిట్స్ ని చాలా సార్లు చెప్పారు. బ్రో మోడర్న్ సైన్సే నమ్మట్లేదు, అలాంటప్పుడు మేమెలా నమ్మాలి? యాక్చువల్లీ మోడర్న్ సైన్స్ ఇప్పుడే ఇవాల్వ్ అవుతుంది. 1970-80 దశకంలో అయితే ఇదే మోడర్న్ సైన్స్ చెప్పేది ఫ్యాట్ తినడం వల్ల బాడీలో ఫ్యాట్ పెరుగుతుందని, బట్ ఇప్పుడు చెప్తుంది ఫ్యాట్ తినడం వల్ల బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది అని. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మోడర్న్ సైన్స్ చెప్పేది ప్రతిరోజు ఆల్కహాల్ డైలీ ఒక పెగ్ త్రాగినట్లయితే సేఫ్ అని, బట్ ఇప్పుడు చెప్తుంది ఆల్కహాల్ ఏ క్వాంటిటీలో తీసుకున్నా సేఫ్ కాదు అని. అందుకే ఇదే సైన్స్ ఒక 50 సంవత్సరాల తర్వాత సీమెన్ రిటెన్షన్ బెనిఫిట్స్ గురించి చెప్పొచ్చు కూడా. అప్పుడు మీకు అనిపిస్తుంది అయ్యో ముందే పాటించాల్సింది అని. బ్రో నేనైతే విన్నాను నెలలో 21 సార్లు మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందంటగా. అలాగే చేసి మీ శరీరాన్ని గుల్ల చేసుకోకండి. ఒక స్టడీ చెప్తుంది మాస్టర్బేట్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అని. కానీ 2008లో జరిగిన స్టడీ చెప్పింది ఎవరైతే 20-30 సంవత్సరాల వయసులో అధికంగా మాస్టర్బేట్ ఆర్ సెక్స్ చేస్తారో వాళ్లకు ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని. ఇంకా 7 డిఫరెంట్ స్టడీస్ ద్వారా కూడా తేలింది ప్రాస్టేట్ క్యాన్సర్ కి మాస్టర్బేషన్ కి ఎలాంటి కనెక్షన్ లేదు అని. ఎందుకంటే సైన్స్ డైలీ ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి. కానీ వెస్ట్ లో కొన్ని సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ కొద్దిగా నమ్మడం మొదలు పెట్టారు. సీమెన్ రిటెన్షన్ వల్ల బాడీ అండ్ బ్రెయిన్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుందని అంటారు. కళ్ల ముందు ఉండే దానికి ప్రూఫ్ అవసరం లేదు అని. మీలో ఎంతమంది సీమెన్ రిటెన్షన్ చేశారో వాళ్ళ కమెంట్స్ చూస్తే తెలుస్తుంది బెనిఫిట్స్ కోసం. నేనైతే మ్యారీడ్, మరి నేను మా వైఫ్ బ్రహ్మచర్యం యొక్క బెనిఫిట్స్ ని ఎలా పొందాలి? ఒకే పతి మరియు ఒకే భార్య అనే ధర్మాన్ని పాటించే వాళ్లకు అఖండ బ్రహ్మచారి కాదు గాని బ్రహ్మచారిగానే భావిస్తారు. కానీ మ్యారీడ్ లైఫ్ లో సెల్ఫ్ కంట్రోల్ అవసరం. అంటే మజా కోసం తరచుగా ఈ శక్తిని ఉపయోగించకూడదు. శాస్త్రాల ప్రకారం వీర్యం యొక్క ప్రయోగం కేవలం సంతానోత్పత్తికి మాత్రమే వాడాలి. కానీ ఇప్పుడున్న కాలంలో అది కష్టం. అందుకే ఆయుర్వేదంలో చాలా క్లియర్ గా చెప్పబడింది 15-20 రోజులకు ఒకసారి మీ వైఫ్ తో సంభోగం జరిపి చూడండి, బ్రహ్మచర్యం యొక్క బెనిఫిట్స్ లభిస్తాయని. ఓకే నమ్ముతాను దీని బెనిఫిట్స్ కోసం. కానీ ప్రాబ్లం ఏంటంటే మాస్టర్బేట్ చేసుకునే అలవాటు అయిపోయిందిగా, ఎలా కంట్రోల్ చేసుకునేది? మీరు నిజంగానే వీర్యనాశనం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని నమ్ముతున్నారా? దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగాలను తెలుసుకుంటే సగం పని అయిపోతుంది. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి చాలు. అన్నింటికన్నా ముందుగా తెలుసుకోండి, మీరు ఎంతగా మాస్టర్బేట్ చేసుకున్నప్పటికీ మీకు తృప్తిగా అనిపించదు. అంటే లైక్ ఇక చాలు, చాలా అమేజింగ్ గా ఉంది, ఇక దీని అవసరం లేదు అని. కానీ ఇది ఎలాంటిదంటే మీరు ఎంతగా చేస్తే అంతగానే చేయాలనిపిస్తుంది. ఇది ఒక అగ్ని లాంటిది. మీరు ఎంతగా ఆర్జ్యం పోస్తూ ఉంటారో అంతగానే పెరుగుతూ ఉంటుంది. అదే మీరు నిప్పులో ఆర్జ్యాన్ని వేయడం ఆపేస్తే కొద్దిసేపు నిప్పు వెలుగుతుంది, బట్ స్లోగా ఆగిపోతుంది. అదే విధంగా మాస్టర్బేషన్ ని విడిచిపెట్టాక కొద్ది రోజుల లోపల నిప్పు వెలిగే ఉంటుంది. బట్ మిమ్మల్ని మీరే ఆపుకున్నట్లయితే స్లోగా మీకే అది చేసుకోవాలనిపించదు. అందుకే అంటారు స్టార్టింగ్ లో మైండ్ ని ట్రైన్ చేయాల్సి వస్తుంది, బట్ తర్వాత ఈజీ అయిపోతుందని. ఇంకొక విషయం ఏంటంటే సెక్షువల్ అర్జెస్ టెంపరీగా ఉంటాయి. అంటే లైక్ ఉదయం కళ్ళు తెరవగానే మనసు చెప్తుంది మాస్టర్బేట్ చేసుకుందాం, ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి రెడీ అవుతాను అని. ఒకవేళ మీరు మీ మనసు మాట వినకుండా బెడ్ మీద నుండి లేచి డైరెక్ట్ గా రెడీ అయిపోయారనుకోండి, రెడీ అయ్యాక మీకు అస్సలు మాస్టర్బేట్ చేసుకోవాలనిపించదు. ఆ టైంలో ఎవరైనా మాస్టర్బేట్ చేసుకోమని చెప్పినా మీరే అంటారు ఇప్పుడు మూడ్ లేదు అని. ఇలాగే అనిపిస్తుంది. సెక్షువల్ అర్జెస్ వస్తాయి కానీ వాటి వల్ల టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి అవి టెంపరీ. ఒకవేళ మిమ్మల్ని మీరు ఆ టైంలో ఆ అర్జెస్ నుండి కాపాడుకున్నట్లయితే కొద్ది సమయం తర్వాత అవే ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. కన్సిడర్ ఒక చిన్న పిల్లవాడికి ఎలాగైతే రైట్ రాంగ్ డిఫరెన్స్ తెలియదో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చేయి పట్టుకుని బజార్ కి వెళ్తాడు. అటు ఇటు చూసి నాకు అది కావాలి ఇది కావాలి అని మారం చేస్తూ ఉంటాడు. కానీ వాడి తల్లిదండ్రులు తన పిల్లలకు ఏది మంచిదో అదే కొంటారు. సో ఇదే మన మనస్సు కూడా ఒక చిన్న పిల్లవాడిలాగా. మీరు కూడా మీ పేరెంట్ లాగా చేయి పట్టుకోవాలి అంతే. ఎప్పటి వరకు మీరు పర్మిషన్ ఇవ్వరో అప్పటి వరకు ఈ మనస్సుకు స్వయంగా తనకు కావాల్సింది తీసుకోలేదు. ఒకసారి ఊహించుకోండి, మీరు రూమ్ లో ఒక్కరే ఉన్నారు. నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్లారు. ఇదే మంచి టైం, గుర్తు తెచ్చుకో ఆ ఫీలింగ్ ని. ఎంత హాయిగా ఉంటుందో కదా. చేసుకో, 2 నిమిషాల పనేగా. కానీ మీరు ఆ సమయంలో చిన్నపిల్లాడిలాగా బిహేవ్ చేయకుండా రూమ్ నుండి బయటకు వచ్చి పార్క్ కి వెళ్ళండి. మీకు మీ మనసులో కలిగిన అర్జ్ అదే ఆటోమేటిక్ గా పోతుంది. పిచ్చోడా, ఇంత మంచి అవకాశాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. జస్ట్ ఇలాగే చేయండి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు మీ మనసుకు ఆపోజిట్ లో థింక్ చేయండి. దాని మాటను వినకుండా దాన్ని డిలే చేస్తూ వెళ్ళండి. అంతే, అర్జ్ ఆటోమేటిక్ గా పోతుంది. ఇలా కొన్ని రోజులు చేస్తే చాలు. ఎప్పుడైతే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని మీ మనసు గ్రహిస్తుందో అప్పుడు అది మీ కంట్రోల్లోకి రావడం మొదలు పెడుతుంది. ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ టెక్నిక్ ఇది.
మూడవ విషయం మీకు హెల్ప్ఫుల్ గా అయ్యేది మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఎవరైతే రెగ్యులర్ గా మాస్టర్బేట్ చేసుకుంటారో వాళ్ళు కూడా ఏదైనా పనిలో బిజీగా ఉన్నట్లయితే మాస్టర్బేట్ చేసుకోవాలి అనేది మర్చిపోతారు. ఒక స్టూడెంట్ అయితే వారంలో 2-3 సార్లు చేసుకుంటాడు. బట్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుకోవడంలో బిజీ అయిపోవడం వల్ల మాస్టర్బేట్ చేసుకోకుండానే గడిపేస్తాడు. స్వామి దయానంద సరస్వతి గారిని ఎవరో ఇలా అడిగారు, మిమ్మల్ని సెక్షువల్ థాట్స్ ఇబ్బంది పెట్టవా అని. అప్పుడు ఆయన అన్నారు, ఇలాంటి థాట్స్ నా మైండ్ అనే తలుపు బయట ఖచ్చితంగా తడుతూనే ఉంటాయి. బట్ వాటికి లోపలికి వచ్చే ఛాన్సే దొరకదు. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాను కాబట్టి. అందుకే మీ రొటీనే ఎలాంటి విషయాలపై ఆలోచించకుండా ఉండే విధంగా రెడీ చేసుకోండి. పూర్తి రోజంతా అంతగా పనిచేశాక రాత్రి పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది. ఇక 4వ పాయింట్, కాంటెంట్. ఫ్రెండ్స్ ఎలాంటి మాటలు వింటున్నారో, చదువుతున్నారో, చూస్తున్నారో, మాట్లాడుతున్నారో అటువంటి థాట్సే మీకు కూడా వస్తాయి. మన మైండ్ ఒక స్పాంజ్ లాంటిది. ఏ విధంగా అయితే స్పాంజ్ ని క్లీన్ వాటర్ లో ముంచితే క్లీన్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుందో, అదే డర్టీ వాటర్ లో ముంచినట్లయితే డర్టీ వాటర్ నే తన లోపలకు సోక్ చేసుకుంటుంది. ఇక డర్టీ వాటర్ లో ముంచాక అందులోంచి క్లీన్ వాటర్ రావాలని ఎక్స్పెక్ట్ చేయలేంగా. ఇక ఇది మీ చాయిస్. మీ మైండ్ అనే స్పాంజ్ ని క్లీన్ వాటర్ లో ముంచాలి అనుకుంటున్నారా లేదా డర్టీ వాటర్ లోనా? ఎందుకంటే మీరు అలాంటి సినిమాలే చూస్తూ ఉండొచ్చు, ఫ్రెండ్స్ తో అలాంటి మాటలే మాట్లాడుతూ ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల ప్రొఫైల్స్ లోకి సర్చింగ్ చేస్తున్నా నేను సీమన్ రిటెన్షన్ కూడా చేస్తాను అంటే అది ఇంపాసిబుల్. ఫ్రెండ్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ కాన్షియస్ మైండ్ కంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్. ఏదైతే మీరు చూస్తారో వింటారో అవన్నీ మీ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతాయి. ఇక అలాంటి ఆలోచనలనే మీకు రప్పిస్తాయి. అందుకే పార్న్ చూడకండి, అందులో ఏం ఉండదు, అంతా అబద్ధమే. రియల్ సెక్స్ ని కూడా ఎంజాయ్ చేయలేరు ఒకవేళ పార్న్ కి ఎడిక్ట్ అయిపోతే కనుక. ఇలాంటి రీల్స్ వీడియోస్ కనిపిస్తే వాటిని వెంటనే నాట్ ఇంట్రెస్టెడ్ చేసేయండి. మీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యొక్క ఫీడ్ ఎలా ఉండాలంటే మీకు అటువైపు వెళ్ళాలి అనిపించకూడదు. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ఆ టైప్ కాంటెంట్ నుండి దూరంగా ఉంచుకోండి. మంచి సబ్జెక్ట్ ఉన్న వీడియోస్ ని చూడండి. ఎలాగైతే డర్టీ వాటర్ గ్లాస్ లో ఎవరైనా క్లియర్ వాటర్ వేస్తూ ఉన్నప్పటికీ లాస్ట్ కి డర్టీ వాటరే ఉంటుందిగా, అదే విధంగా మీతో కూడా జరుగుతుంది. బ్రో నేను కొద్ది రోజులుగా పాన్ చూడడం మానేశాను, మాస్టర్బేట్ చేసుకోవడం మానేశాను, అయినా కానీ నైట్ ఫాల్ అవుతుంది. కొన్ని నెలల పాటు ఇలా జరగడం నార్మలే. తవాపై రోటీని కాల్చాక గ్యాస్ ఆఫ్ చేసేసిన కొద్ది సమయం పాటు తవా వేడిగానే ఉంటుందిగా. ఇది అదే సబ్ కాన్షియస్ థాట్స్ ఏదో ఒక రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. మీరు కంగారు పడకండి. ఇప్పుడు మీరు ఇలాంటి సినిమాలు చూడట్లేదు, మాస్టర్బేషన్ చేయట్లేదు కాబట్టి కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. నేను మాస్టర్బేట్ చేసుకోకపోతే నైట్ ఫాల్ అయిపోతుందిగా, సో బెనిఫిట్ ఏముంది? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన మోడర్న్ సైన్స్ చెప్తుంది మీరు మాస్టర్బేట్ చేసుకోకపోయినట్లయితే నైట్ ఫాల్ తప్పక అవుతుందని. దానికంటే ముందుగానే మీరే చేసుకోవడం మంచిది అన్నట్లుగా చెబుతుంది. కానీ ఫ్రెండ్స్ నైట్ ఫాల్ అండ్ మాస్టర్బేషన్ లో చాలా తేడా ఉంది. నైట్ ఫాల్ అంటే వాటరీగా ఉంటుంది, అందులో సీమెన్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది. భారతదేశంలోని సిద్ధులు ఈ మాటను తెలుసుకున్నారు. ఏ విధంగా అయితే చేత్తో చేసుకుంటే జీవశక్తి పోతుందో ఆ విధంగా నైట్ ఫాల్ లో పోదు అని. వాళ్ళ మాటల్లోనే వినండి. एक परमहंस श्री ओंकारानंद सरस्वती से जब हमारा नैष्ठिक ब्रह्मचर्य का समय था 17-18 वर्ष के, तो उन्होंने कहा था कि अपने हाथ के द्वारा कोई क्रिया या किसी कुशंग के द्वारा कोई क्रिया ना हो, और स्वाभाविक ऐसे तो जैसे दाल में उफान निकल जाता है ऐसे वो वीर का उफान होता है, ना कि वो ब्रह्मचर्य नष्ट माना जाता है. ఈ మాటకు ప్రూఫ్ మీరే నోటీస్ చేయొచ్చు. మీరు గమనించే ఉంటారు, మాస్టర్బేట్ చేస్తున్నప్పుడు ఆ ఇజాక్యులేషన్ ని ఏదైనా క్లాత్ పై చేసేస్తే కొద్ది సమయం తర్వాత ఆ క్లాత్ హార్డ్ గా అయిపోతుంది సీమెన్ వల్ల. బట్ నైట్ ఫాల్ తర్వాత మీరు మీ అండర్ వేర్ ని ఆరబెట్టండి, ఆ తర్వాత చూసినా అది హార్డ్ గా అవ్వదు. అందుకే నైట్ ఫాల్ ఎప్పుడైనా జరిగినా ఏం పర్వాలేదు. కానీ నైట్ ఫాల్ కొన్ని తప్పుల వల్ల జరుగుతుంటే ఇక దాన్ని ఎలా నయం చేసుకోవాలో అనే దానిపై డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్తాను. బ్రో నేను మాస్టర్బేట్ చేసుకుంటున్నప్పుడు లాస్ట్ లో ఆపేసుకుంటాను, దాంతో ఇజాక్యులేషన్ అవ్వదు, దీన్ని సీమెన్ రిటెన్షన్ అనుకోవచ్చా? బ్రో ఇది చాలా డ్యామేజింగ్. దీనికంటే బెటర్ మాస్టర్బేట్ చేసుకోవడమే. ఇది సీమెన్ రిటెన్షన్ కాదు, దీని వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అస్సలు ఇలా చేయకండి. బ్రో నేను చాలా వీర్యనాశనం చేశాను, ఏం తింటే తిరిగి వీర్యం వస్తుంది? ముందుగా అర్థం చేసుకోండి, ఒక చిల్లు పడిన కుండను నింపాలంటే ఎన్ని వాటర్ పోసినా అది నిండదుగా. అదే విధంగా వీర్యనాశనాన్ని రివర్స్ చేయాలంటే ముందుగా ఈ హోల్ ని మూసేయాలి, అంటే వీర్యనాశనం చేయకూడదు. దాని తర్వాత ఫుడ్స్ అండ్ ఔషధాలను తీసుకున్నట్లయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆహారంలో కూడా ఎంత పౌష్టికంగా తింటారో అంతే త్వరగా వీర్యం థిక్గా తయారవుతుంది. న్యాచురల్లీ స్వీట్ ఫుడ్స్ వీర్యాన్ని పెంచడంలో చాలా బెటర్, లైక్ పండిన అరటిపళ్ళు, ఖర్జూరం, మామిడి, సపోటా వంటివి. వీటి తర్వాత మిల్క్ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, పన్నీర్, వెన్న, కోవా వంటివి చాలా త్వరగా వీర్యాన్ని పెంచుతాయి. వింటర్ లో క్యారెట్ హల్వా రెగ్యులర్ గా తినొచ్చు. వారానికి 2-3 సార్లు పాయసం తినండి. ఇంట్లోనే కోవాతో స్వీట్స్ చేసుకోండి. పప్పులు తినండి. స్పెషల్లీ నల్ల మినుములు చాలా వీర్యవర్ధకంగా ఉంటాయి. వెజ్జీస్ లో అయితే బెండకాయ, చామదుంప, పనస మరియు చిలకడ దుంప వీర్యాన్ని పెంచుతాయి. బ్రో ఏదైనా సప్లిమెంట్స్ చెప్పు.
ఆయుర్వేదంలో వీర్యవర్ధక ఔషధాలకు కొదివేలేదు. వాటిలో నుండి నేను 3 పదార్థాలను ఎంచుకున్నాను. వీటిని మెన్ అండ్ విమెన్ ఇద్దరూ తీసుకోవచ్చు. మొదటిది చాలా ఎఫెక్టివ్, రెండవది అంతకు మించి ఎఫెక్టివ్, ఇక మూడవది అన్నింటికంటే బాగా ఎఫెక్టివ్. ఫస్ట్ది చాలా సింపుల్. అశ్వగంధ మరియు శతావరి ఒక్కో టాబ్లెట్ చొప్పున రాత్రి గోరువెచ్చటి పాలతో తీసుకోవాలి. దీనికి బదులుగా హాఫ్ స్పూన్ చొప్పున అశ్వగంధ చూర్ణం మరియు శతావరి చూర్ణాన్ని తీసుకోవచ్చు. కానీ టేస్ట్ పరంగా కొంచెం కష్టం, అందుకే ఒక్కొక్క టాబ్లెట్ వేసుకోండి. చాలా బ్రాండ్స్ తయారు చేస్తున్నాయి, ఏదైనా ట్రస్టెడ్ బ్రాండ్ తీసుకోండి. ఫ్రెండ్స్, అశ్వగంధ అండ్ శతావరి యొక్క గుణాలు వీర్యనాశనాన్ని చాలా త్వరగా రివైవ్ చేస్తాయి. 3 నెలలు ఎలాంటి బ్రేక్ లేకుండా డైలీ తీసుకోండి, ఎన్నో లాభాలు పొందుకుంటారు. రెండవది షీలాజిత్. ఈ మధ్య షీలాజిత్ ప్యూర్ రెజిన్ ని చాలా కంపెనీస్ తయారు చేస్తున్నాయి. ఇది షీలాజిత్ క్యాప్సూల్స్ కంటే చాలా ఎఫెక్టివ్. దాంతో పాటు ఒక చిన్న స్పూన్ వస్తుంది. ఆ స్పూన్ పై కొద్దిగా లేహ్యాన్ని తీసుకొని నాకి పాలు త్రాగేయండి. ఆయుర్వేదంలో చెప్పబడింది, అగ్గిపుల్ల తలపై ఉండే మందు ఉంటుందిగా, అంత క్వాంటిటీ షీలాజిత్ ఒక్కసారికి తీసుకుంటే చాలు అని. షీలాజిత్ టెస్టోస్టెరాన్ పెంచుతుంది అనే విషయాన్ని మోడర్న్ సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. ఇంకా దీనివల్ల మెంటల్ స్ట్రెంగ్త్, స్పర్మ్ కౌంట్, విమెన్ లో ఇన్ఫర్టిలిటీ వంటి ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. వింటర్ టైంలో దీన్ని తీసుకోవడం మంచిది. మూడవది అన్నింటికన్నా పవర్ఫుల్, 4 పవర్ఫుల్ వీర్యవర్ధక ఔషధాల యొక్క మిశ్రమం. అశ్వగంధ, శతావరి, తెల్ల మ్యూస్లీ మరియు కౌంచ్ సీడ్స్. ఈ 4 పౌడర్డ్ ఫామ్ లో చాలా ఈజీగా లభిస్తున్నాయి. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్ ఇచ్చాను. 4ని ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి. లైక్ 50 గ్రాముల అశ్వగంధ, 50 గ్రాముల శతావరి, 50 గ్రాముల తెల్ల మ్యూస్లీ మరియు 50 గ్రాముల కౌంచ్ సీడ్స్. ఇక ఇందులో 200 గ్రాముల థ్రెడ్ మిశ్రీ పౌడర్ ని మిక్స్ చేసుకోండి. అంతే, మీ సప్లిమెంట్ రెడీ. ఇక దీన్ని 1 స్పూన్ చొప్పున రోజు పడుకునే 1 గంట ముందుగా గోరువెచ్చటి పాలల్లో కలిపి తీసుకోండి. ఒకవేళ పౌడర్ తీసుకోవడం కష్టంగా ఉన్నట్లయితే 4 హెర్బ్స్ యొక్క సెపరేట్ క్యాప్సూల్స్ లభిస్తాయి. ఒక్కోటి చొప్పున, అంటే 4 టాబ్లెట్స్ పాలతో త్రాగేయండి. బ్రో, ఈ 3 ఒకేసారి తీసుకోవచ్చా? అరే, అంత తొందర పడకూడదు. ఒకసారికి వీటిలో ఏదో ఒకటి స్టార్ట్ చేయి. దాన్ని 3 నెలలు కంటిన్యూస్ గా తీసుకుని దాని తర్వాత షిఫ్ట్ చేయి. వింటర్ లో అయితే షీలాజిత్ తీసుకోవచ్చు. 3 నెలలు కంటిన్యూస్ గా షీలాజిత్ తీసుకోండి. ఆ తర్వాత 4 హెర్బ్స్ రెమెడీ ఫాలో చేయండి. మళ్ళీ 3 నెలల తర్వాత అశ్వగంధ, శతావరిని తీసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. నేను పాలు త్రాగను, సో వాటర్ తో తీసుకోవచ్చా? యాక్చువల్లీ ఇవి పాలతో చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి. ఒకవేళ మీరు పాలు త్రాగకపోయినట్లయితే వాటర్ తోనే తీసుకోండి. గుర్తుంచుకోండి, కేవలం ఈ సప్లిమెంట్స్ పై మాత్రం డిపెండ్ అవ్వద్దు. నో డౌట్ ఇవి చాలా పవర్ఫుల్, బట్ హెల్తీ డైట్ కూడా మెయింటైన్ చేయాలి. అది బాడీతోనూ అండ్ మైండ్ తోనూ కూడా. మై నేమ్ ఇస్ Vivek. I thank you so much for watching.